జొన్నవాడ సెంటర్ పెట్రోల్ బంక్ సమీపంలోని పెద్ద కాలువ అడ్డరాయి దగ్గర పల్లిపాలెం కామాక్షి కాలనీకి చెందిన 34 సంవత్సరాల షాకీర్ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. అయితే 2 రోజుల నుంచి మతిభ్రమించిన మృతుడు పట్టణంలో తిరుగుతున్నాడని బంధువులు చెబుతున్నారు. కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్న పేరు షాకీరు. మా అన్నకి ఒక 15 రోజుల నుంచి కొద్దిగా బ్రెయిన్ అప్సెట్ చేసి కొద్దిగా గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు. ఈ 2 రోజులు పండగకి బాగానే ఉన్నాడు. ఉదయాన్ని కూడా గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు. అంటే మా అన్న నేను పోయి ఎత్తకడం జరిగింది. ఏడ కనిపిలా. తీరా మా 12 గంటలకి ఏరే వాళ్ళు ఫోన్ చేశారు, అన్న మీ అన్న లాగా ఉన్నాడు కాలువలో పడిపోయని. సరే మేము పోయేసరికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి కానిస్టేబుల్ గారిని పెట్టిపోయినారు. మేము పోయి చూస్తే మా అన్నేను సార్ వాళ్ళకి చెప్తే మేము పోస్ట్పోన్ చేసి మా ఫార్మాలిటీ చూసుకొని పోస్ట్పోన్ చేసి బాడీ ఇస్తామని చెప్పి మాకు బాడీ అప్పు చేయడం జరిగింది.